ఇక బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబిస్తూ మోసం చేస్తుందని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఫైర్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాలతో ప్రయోజనం లేదన్న ఆయన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి రిజర్వేషన్ల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి ఎల్లమ్మ బండలో నిర్వహించిన బీసీ యువగర్జన కార్యక్రమంలో వకులాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. చాలా కాలంగా బీసీలకు మోసం చేయడం తప్ప, బీసీలను నిర్లక్ష్యం చేయడం తప్ప, బీసీలకు అరచేత వైకుంఠం చూపించడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు ఏం చేయదని చెప్పి తేలిన తర్వాత కుల సంఘాలు, రాజకీయ పార్టీలే కాకుండా యువకులను సమాయత్తం చేసి యువకులు, విద్యార్థుల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ కూకట్పల్లి ఎల్లమ్మ మండలో ఇవాళ వేలాదిగా తరలి వచ్చినటువంటి యువకుల చేత బీసీ యువగర్జన పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువత తరలి రావడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు, యువత తలుచుకుంటేనే రాజకీయంగా ఏదైనా మార్పులు వస్తాయి. కాబట్టి ఇవాళ యువత ద్వారానే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 42% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులు, సర్వ పార్టీలు మీకు అండగా ఉన్నప్పుడు అమలు చేయడానికి తప్పుడు విధానాలు అవలంబించి బీసీలకు ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బీసీ గర్జనలో బలంగా గలం ద్వారా వినిపించడం జరిగిందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక డ్రామాలు బంద్ చేయాలి, ఇక తప్పులు చేయడం మానేయాలి. బీసీలు ఇవాళ చైతన్యవంతమైనరు. మీరు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా చాలా స్పష్టంగా తెలిసినాయి. మీ యొక్క చిత్తశుద్ధి లేదు మీకు ఈ ప్రభుత్వానికి అని చెప్పి చాలా స్పష్టంగా తేలినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 42% నిలబెట్టుకోవడానికి మేము ఇచ్చినటువంటి సూచనలు గమనించి ముందుకు పోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.